మొన్ననే పొత్తులు పెట్టుకుండ్రు పీఠాలు వంచుకుండ్రు అని చెప్పుకున్నాం కదా. కానీ ఇయ్యాలనే కొట్లాడుకుంటుండ్రులా. ఇలా లొల్లేందో గాని షీ ఎవలకు చెప్పతరం లేదులా. వాళ్ళ తప్పు లేదంటే వీళ్ళే తప్పు అంటారు, వీళ్ళదంటే వాళ్ళదని అనుకున్నడు వరకే కాదు. ముట్టడులు పంచాయతీలు కోడిగుడ్లతోని కొట్టుకున్నాడు ఏ పెద్ద పంచాయతీ నడుతుందిగా. ఎందుకో చూద్దాం పాండ్రి. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ అంతటి రాజకీయం వేడి మీద ఉందిగా. యూత్ కాంగ్రెస్ నాయకులు భారత్ మండపంలో సగం బట్టలు వేసుకొని నిరసన చేసే వరకు బీజేపీలో గరం అవుతారు. సార్ మంచి పని చేసేందుకు తండ్లాడుతాండు. కొన్నేళ్ల సంది ఇండియా పరం నిలబెట్టే పని పెట్టుకుని అన్ని దేశాలు గౌరవిస్తాడు చేస్తే మీరు ఇట్లా అందరు వచ్చినప్పుడు ఇజ్జత్ తీసే పని చేసుడు ఏంది, నలుగురి నవ్వుల పాలు కాదా అని బీజేపీలో రాహుల్ గాంధీ ఇంటి మీదకి వేయర్రు. ఢిల్లీ నుంచి గల్లి దాకా అన్నట్టు పంచాయతీ. ఇట షెయి పార్టీ వాళ్ళు కమలం పార్టీ వాళ్ళు నువ్వా నేనా సై పంతం నీదా నాదా హై అన్నట్టే ఉన్నారు పో. నిరసనలు జెండాలు పట్టుకుని ధర్నాలు కోడిగుడ్లు ఇసుడు కొట్టుకునుడు తన్నుకుడు ఇదేం చక్కదనం అన్నట్టే పబ్లిక్. ఇక బీజేపీ ఆఫీసులను ముట్టడి చేసిన కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కార్యాలను ముట్టడి చేసిన కమలం పార్టీ వాళ్ళు ఇదే నడుతుంది మొత్తం. ఇంపాక్ట్ సమిట్ అసలు పెద్ద సదస్సు నడుతున్న టైంలో బీజేపీలు ఎందుకట్లా చేసిరో వాళ్ళే చెప్తారు. ఇనుండ్రేది ఆ రోజు మేము తప్పుపట్టిన రోజు వాళ్ళు సమర్థించుకున్నారు. ఈరోజు దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఎవరు కూడా ఆగే పరిస్థితిలో లేరు. యువత కూడా మొత్తం ఆక్రోషంతో ఉన్నారు. ఉద్యోగాలు లేవు అని చెప్పి ఏడాదికి కోట్ల జాబులు ఇస్తారన్న మోడీ ఇవ్వకపోవడం, 12 సంవత్సరాల పాలనలో అన్ని చీకటి చట్టాలు. ఈరోజు ఇండో యుఎస్ డీల్ జరిగింది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఇదే ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ చేసుకున్నప్పుడు కామాలు పోలీస్ స్టాపులతో సహా పార్లమెంట్లో ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత అడిగిన క్వశ్చన్కి అన్నిటికీ ఆన్సర్ చెప్పిండు. క్లుప్తంగా అన్ని వివరించాడు, ప్రతి ఒక్క దాని గురించి వివరణ ఇచ్చాడు. కానీ ఈరోజు వీళ్ళు వివరణ ఇవ్వకపోగా ఎందుకు డీల్ చేసుకున్నారో తెలియదు. ఆ డీల్ వల్ల దేశానికి ఎంతో నష్టం, రైతులకు నష్టం, చిన్న వ్యాపారులకు నష్టం, అడ్డగోలు ఎక్స్పోర్ట్ ట్యాక్సెస్. అదే పక్క దేశాలకు మాత్రం అట్లాంటి ట్యాక్సులు లేవు, కేవలం ఇండియా మీదనే ట్యాక్సులు. అంటే ఏదో లొంగిపోయి ఎక్కడో బానిస అయిపోయి మనం ఎక్కడ ఆయిల్ కొనాలనేది కూడా అమెరికా నిర్ణయిస్తుందంట. అది కూడా మన చేతిలో లేని పరిస్థితి. దేశం ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడే మనం కొట్లాడి ఎవరితో సంబంధం లేకుండా మనం సెల్ఫ్ సస్టైన్గా ఉన్నాం. అట్లాంటిది ఈరోజు ఇన్ని వనరులు పెట్టుకొని ఇంత జీడిపి ఉండి కూడా పోయి అక్కడ లొంగిపోయినారంటే కేవలం అంటే ఆదాని ఏదైనా అమెరికాలో చేసిన నేరాలకు బ్లాక్మెయిల్ చేసి లొంగిపోయిందా, లేకపోతే మోడీ గారు ఎప్స్టీన్ ఫైల్స్లో ఈ చైల్డ్ ట్రాఫికర్ ఏదైతే ఎప్స్టీన్తో ఇతను ఏమన్నా బ్లాక్మెయిల్కి గురై దేశాన్ని చీకట్లోకి నెట్టివేస్తున్నా అని చెప్పి ఈరోజు కూడా ఎవరు కూడా దేశంలో ఆగే పరిస్థితి లేరు. అందుకే ఏ సమ్మిట్ అనే కాదు, రేపు పొద్దున ఇంట్లోకి కూడా పోయి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తారు యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా. ఎంతో బాధాకరమైన విషయం. పెద్ద పెద్ద లచ్చ జాగల కావాలని మోదీ సార్ మీద బురద జల్లి రాజకీయాలు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళని బీజేపీ వాళ్ళ మాట. లేదు చీకటి చట్టాలు ఉద్యోగాలు ఇస్తా అంటాను మోదీ సార్ ఇచ్చిండా, మనకెందుకు ఇన్ని ట్యాక్స్లు, ట్రంప్ సార్ చెప్పిందానికి ఎందుకు లొంగుతారు, ఇదే మాకు నచ్చలేదని కాంగ్రెస్ వాళ్ళ మాట. కానీ వీళ్ళు చేసిన తప్పు గంత పెద్ద సదస్సు నడవ ఇదేనా మనోళ్ళు చేసేది. ఏమన్నా ఉంటే మనం కొట్లాడుకోవాలి. కానీ 10 మంది వచ్చినప్పుడు చిన్నతనం కాదా, ఇల్లు ఉంటుందా, దేశం పరువు ఏం కావాలని కమలపొల్ల మాట. నిన్న కాంగ్రెస్ పార్టీ చెంచాలు, కాంగ్రెస్ పార్టీ గుండాలు అంతర్జాతీయ పరంగా ఏఐ సమ్మిట్ ఢిల్లీలో అవుతూ ఉంటే ఈ దేశ చరిత్ర కోసం, ఈ దేశం ఏఐలో అనేక విప్లవాత్మక మార్పుల కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కావచ్చు, సిఓలు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అనేక మంది ప్రపంచ ఆర్థికవేత్తలు నిన్న గ్లోబల్ సమ్మిట్లో అక్కడికి వచ్చి ఏ సమ్మిట్లో వాళ్ళు పాల్గొంటా ఉంటే ఈ కాంగ్రెస్ సంబంధించిన గుండాలు చెంచాలు
భారతదేశం యొక్క పరువు తీసేసారు. భారతదేశం యొక్క పరువుని ఈ కాంగ్రెస్ పార్టీ మంట కలిపింది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా పేరు కోసం తహలాడుతూ పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మనందరూ తెలుసు, గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు నిర్విరామంగా ప్రపంచంలో భారతదేశాన్ని ఆర్థికంగా అనేక అంశాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ బాబా, పప్పు బాబా భారత్ అంటే వీళ్ళకు సహించదు. భారత్ను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్దామంటే ఈ కాంగ్రెస్ పార్టీ నిన్న భారతదేశం యొక్క ఇజ్జత్ తీసింది.